మన ఇంట్లో సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు. అలాంటప్పుడు ఎక్కడైనా లోన్ దొరికితే బాగుండు అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించాలి. డబ్బు లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే, తప్పు లోన్ తీసుకోవడం జీవితాంతం వెంటాడే ప్రాబ్లం కావచ్చు. ఈరోజు మనం కొన్ని డేంజరస్ లోన్స్ గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ది ఇన్స్టెంట్ లోన్ యాప్స్. మొదట ఇన్స్టెంట్ లోన్ యాప్స్లో 5 minutesలో లోన్, డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇమీడియట్ అప్రూవల్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి మనం లోన్ తీసుకుంటాం. కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీ ఎంత, లేట్ పేమెంట్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ మనం ఆలోచించం. చిన్న ఎమర్జెన్సీ పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది. రెండవది క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్డ్రాల్. చాలామంది క్రెడిట్లో లిమిట్ ఉంది కదా, క్యాష్ తీసుకుందాం అనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్డ్రాల్కి క్యాష్ అడ్వాన్స్ ఫీ, ఇంట్రెస్ట్ వంటి ఛార్జెస్ ఉండొచ్చు. అందుకే ఎమర్జెన్సీలో కూడా క్రెడిట్ కార్డ్ క్యాష్ విత్డ్రాల్ని అవాయిడ్ చేయాలి. మూడోది ఒక లోన్ తీర్చడానికి ఇంకో లోన్. ఇది చాలా డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక లోన్ ఉంది, ఈఎంఐ కట్టడానికి డబ్బు లేదు. అప్పుడు ఇంకో యాప్ లోన్ తీసుకుంటారు. ఆ లోన్ ఈఎంఐ కోసం మళ్ళీ ఇంకో లోన్ తీసుకుంటారు. ఇలా మొదలైద్ది డెట్ ట్రాప్. ఒక లోన్ సమస్యను మరో లోన్తో కవర్ చేస్తూ పోతే ప్రాబ్లం తగ్గదు, ప్రాబ్లం వాయిదా పడుతుంది, డెట్ మాత్రం పెరుగుతూ పోతుంది. నాలుగోది డైలీ అండ్ వీక్లీ ఇంట్రెస్ట్ ప్రైవేట్ లోన్స్. మరో ప్రమాదకరమైన విషయం. చాలా ఎక్కువ వడ్డీకి, రోజుకి ఎంత, వారానికి ఎంత అని తీసుకునే లోన్స్లో అసలు ఎంత, వడ్డీ ఎంత, ఛార్జెస్ ఎంత, ఇవన్నీ మనం ఆలోచించాం. అన్నీ కలిసి పెద్ద బర్డెన్ అవుతుంది. అందుకే లోన్ తీసుకునే ముందు ఎఫెక్టివ్ కాస్ట్ ఎంత అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఐదవది, లోన్ తీసుకునే ముందు ఈ 5 questions మనకు మనం వేసుకుంటే ఈ లోన్ తీసుకోవాలా లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, నాకు నిజంగా ఈ లోన్ అవసరమా? నెంబర్ 2, ఈ లోన్ లేకుండా ఇంకేదైనా సొల్యూషన్ ఉందా? నెంబర్ 3, ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, టోటల్ ఛార్జెస్ ఎంత? నెంబర్ 4, ప్రతి నెల ఈఎంఐని నేను కంఫర్టబుల్గా కట్టగలనా? నెంబర్ 5, ఈ లోన్ తీసుకున్న తర్వాత నా ఎగ్జిస్టింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ అదర్ ఈఎంఐస్ మేనేజ్ చేయగలనా? ఈ 5 questionsకి మీ దగ్గర క్లియర్ ఆన్సర్ లేకపోతే లోన్ తీసుకోవడాన్ని ఆపి మరోసారి ఆలోచించండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బు అవసరం వచ్చినప్పుడు మనం తొందరగా డెసిషన్స్ తీసుకుంటాం. కానీ ఫైనాన్షియల్ డెసిషన్స్ మాత్రం తొందరగా కాదు, ఆలోచించి తీసుకోవాలి. ఎమర్జెన్సీలో లోన్ తీసుకోవాల్సి వచ్చిన ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ డబ్బు మీ డెసిషన్, కానీ